నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ మహార్ణ రాకుమారి కథ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పూనిన కార్యం సాధించి తీరాలని నీ పట్టుదల శ్లాఘించదగినదే. అయితే ఇది నీ స్వకార్యమా, లేక పరులు ఎవరైనా తమ స్వార్థం కొద్దీ నిన్ను పురిగొల్పారా అన్న అనుమానం కలుగుతున్నది. పరులను గుడ్డిగా నమ్మడం వల్ల కీడే తప్ప మేలు జరగదు. కానీ ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల మేలు కూడా జరగవచ్చు. ఏది ఏమైనా నువ్వు తగు జాగ్రత్తలో ఉండేందుకు గాను మహార్ణ రాకుమారి కౌసల్య కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మహార్ణ దేశాన్ని కువలయాశ్వుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన బహుశాంతస్వరూపుడు, ధర్మాధర్మ విచక్షణ తెలిసినవాడును. అయితే ఆయన పట్టపురాణి సునందిని బహు గర్విష్ఠి, అహంకారీను. ఆ దంపతులకు కౌసల్య అనే కుమార్తె ఒక్కతే సంతానం. కౌసల్య పెద్ద అందగత్తె కాదు, కానీ తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న శాంత స్వభావం వల్ల, గుణశీలత వల్ల, తెలివితేటల వల్ల అందరి చేత కొనియాడబడుతూ ఉండేది. కౌసల్య యుక్త వయస్కురాలయ్యేసరికి కువలయాశ్వుడు ఆమెకు తగిన వరుడి కోసం స్వయంవరం ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు. అలాంటి సమయంలో మంత్రి కుమారుడైన సుందరేశ్వరుడికి కౌసల్యను వివాహమాడాలన్న కోరిక కలిగింది. అతడు అందగాడే కాక సునిశ్చిత మేధాశాలి కూడాను. ఒకనాడు కౌసల్య చెలికత్తెలతో వనవిహారం చేస్తూ ఉండగా సుందరేశ్వరుడు అక్కడికి వెళ్ళాడు. కౌసల్య అతన్ని ఆదరంగా పలకరించింది. సుందరేశ్వరుడు ఆమెతో, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను రాకుమారి అన్నాడు. కౌసల్యకు ఆశ్చర్యం కలిగినా దాన్ని బయటపడనీయకుండా చెలికత్తెలను దూరంగా వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది. వారు దూరంగా వెళ్ళిన తర్వాత కౌసల్య, సుందరేశ్వరులు ఇద్దరూ ఒక లతా మండపంలో కూర్చున్నారు. మహారాజు గారు మీకోసం స్వయంవరం ప్రకటించాలనుకుంటున్నారు. నాకు బాల్యం నుంచి మీతో స్నేహం ఉన్నది. ఆ స్నేహాన్ని ఇంకా పటిష్టమైన బంధంగా చేసుకోవాలన్నది నా కోరిక. ముందుగా మీ అంగీకారమో తిరస్కారమో తెలుసుకోవాలని వచ్చాను రాకుమారి అన్నాడు సుందరేశ్వరుడు మృదువుగా. అతడి మాటలు విన్న కౌసల్య కొద్దిసేపు తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా తల ఎత్తుతూ, మీరు కోరిన దానికి నా అంగీకారమో తిరస్కారమో తెలిపే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నది అన్నది. ఏమిటవి అని అడిగాడు సుందరేశ్వరుడు ఆశ్చర్యంగా. వివరంగా చెప్తాను వినండి అంటూ కౌసల్య ఇలా చెప్పసాగింది. చాలా కాలం క్రితం మా దేశాన్ని మా తండ్రి గారి తండ్రి గోవిందమిశ్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు చందన దేశపు రాజైన లక్ష్మణవర్మ బాల్య స్నేహితుడు. కోలయాశ్వుడు యుక్త వయస్కుడు అవగానే లక్ష్మణవర్మ తన కుమార్తెను సునందిని అతడికి చేసుకోవలసిందిగా కోరుతూ సునందిని చిత్రపటాన్ని పంపించాడు. ఆమె అపురూప సౌందర్యవతి. గోవిందమిశ్రుడు సునందిని తన కోడలుగా చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. కువలయాశ్వుడు కూడా తన అంగీకారాన్ని తెలిపాడు. వివాహమైన తర్వాత సునందిని సౌందర్యమంతా మేడిపండు చందమని, మానసికంగా ఆమె అత్యంత కురూపి అని తండ్రి కొడుకులు ఇద్దరూ గ్రహించారు. కానీ చేసేదేమీ లేక నిస్సహాయులుగా ఊరుకున్నారు. ఇలా ఉండగా ఒకనాడు కువలయాశ్వుడు వేటకు వెళ్ళి సింహాన్న ఒకదాన్ని వేటాడుతూ పరివారం నుంచి వేరుపడ్డాడు. చివరకు ఒకచోట ఆయన సింహాన్ని బాణంతో కొట్టాడు. దెబ్బతిన్న సింహం రెచ్చిపోయి కువలయాశ్వుడే గుర్రం మీదకి దూకి ఒక్క పంజా దెబ్బతో గుర్రాన్ని చంపేసింది. కువలయాశ్వుడు పొర నుంచి కత్తి దూసి సింహంతో తలపడ్డాడు. ఆయన సింహాన్ని అయితే చంపగలిగాడు, కానీ దాని పంజా విసులకు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన అక్కడ నుంచి కొంత దూరం నడిచి ఒకచోట స్పృహ తప్పి పడిపోయాడు. దాపులని పరాంకుశుడు అనే ముని ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కుమార్తె రేవతి ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రం చేస్తూ కువలయాశ్వుడు పడిపోయిన సబ్బడి విని వచ్చి చూసింది. అదే సమయంలో పరాంకుశుడు పూజలో ఉన్నాడు. రేవతి చప్పున ఆశ్రమం లోపలికి వెళ్ళి ఒక మట్టి పాత్ర నిండా చల్లటి నీరు తెచ్చి కువలయాశ్వుడి ముఖం మీద చిలకరించింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచాడు. రేవతి కువలయాశ్వుడికి సాయం చేసి ఆశ్రమం లోపలికి తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాత
రేవతి కువలయాసుడి గాయాలను తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి వాటికి ఏదో ఆకు పసరు పూసింది. వేడివేడి పాలు తీసుకువచ్చి ఆయన చేత తాగించింది. రేవతి ప్రశాంత సౌందర్యానికి, ఆమె ఆదరపూర్వకమైన ప్రవర్తనకు కువలయాసుడి మనసు కరిగిపోయింది. కొద్దిసేపటికి పరాంకుశ ముని వచ్చి ఆయనను పరామర్శించి వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అక్కడే గడిపాడు కువలయాస్యుడు. మర్నాటి ఉదయానికి కొంచెం కోలుకున్న కువలయాస్యుడు పరాంకుశమునికి తన కృతజ్ఞతలు తెలియజేసి రేవతిని వివాహమాడాలన్న కోరికను వెల్లడించాడు. అందుకు ఆ ముని సంతోషంగా అంగీకరించాడు. కువలయాస్యుడు రేవతిని గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు. ఆ మధ్యాహ్నానికి కువలయాసుడి పరివారం ఆయన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. రేవతిని వెంట పెట్టుకుని ఆయన నగరం చేరాడు. చిన్న కోడలి వినయ విధేయతలు చూసి గోవిందమిశ్రుడు పరమానంద భరితుడయ్యాడు. తనకు సపతి వచ్చింది అన్న ఈర్ష్యతో రగిలిపోయింది సునందిని. కొంతకాలానికి సునందిని గర్భవతి అయింది. రేవతి కూడా గర్భవతి అని విని ఆమె ఈర్ష్యతో జ్వలించిపోయింది. సునందిని చెన్నమ్మ అనే ఒక దాసితో ఎలాగైనా సరే రేవతి గర్భం పోయేలాగా ఏదైనా ఉపాయం ఆలోచించమన్నది. వృద్ధురాలైన ఆ దాసీది సునందిని మాటలకు నిర్విణ్ణురాలై అంతల్లోనే తెప్పరిల్లి, మొగ్గగా ఉండగానే తుంచిపారేస్తే గొప్పేముందమ్మా, పువ్వు పుట్టనివ్వండి, కొమ్మ నుంచి తెంపి బురదలో పారేద్దాం అని తన చాకచక్యాన్నంతా ఉపయోగించి సునందిని ఒప్పించింది. ఆ తర్వాత రేవతి అంతఃపురానికి వెళ్ళి అక్కడ రేవతికి దాసీగా ఉన్న తన కూతురు మాలినికి విషయమంతా చెప్పి రేవతిని కంటికి రెప్పలా కాపాడుకోమని హెచ్చరించింది. నెలలు నిండి రేవతి సునందిని ప్రసవించే రోజులు దగ్గర పడసాగాయి. ఒకనాడు రేవతికి సునందినికి ఒక్కసారి నొప్పులు ప్రారంభమయ్యాయి. తన పథకానికి అనువుగా ఇద్దరూ దరిదాపుల్లో ఉంటే బాగుంటుంది అన్న సాకుతో రేవతిని సునందిని పక్కపక్క గదుల్లో చేర్పించింది చెన్నమ్మ. కొద్ది క్షణాల తేడాల్లో రేవతి సునందినులు ఆడపిల్లలను ప్రసవించారు. బిడ్డ పుట్టిన కొద్ది నిమిషాల్లోనే వాతం కమ్మి రేవతి మరణించింది. చెన్నమ్మ తల మీద పిడుగుపడ్డట్టయింది. కానీ ఆమె అంతలోనే తేరుకుని పాత గుడ్డల మాటున అతి చాకచక్యంగా రేవతి బిడ్డను సునందిని పక్కలోకి, సునందిని బిడ్డను రేవతి పక్కలోకి మార్చేసింది. కువలయాసుడు వచ్చేసరికి బిడ్డల మార్పిడి జరిగిపోయింది. స్పృహ వచ్చాక రేవతి మరణం విని సునందిని చాలా సంతోషించింది. ఆమె రహస్యంగా చెన్నమ్మతో, పెద్ద ప్రాణాన్ని ఆ దేవుడే లాక్కుపోయాడు, ఇక ఆ పసిదాన్ని మాయం చేసే భారం నీదే అన్నది. అలాగేనమ్మా అని ఆ వృద్ధదాసి రేవతి పక్కలోకి మార్చిన సునందిని బిడ్డను తీసుకువెళ్ళి పిల్లలు లేని ఒక కుమ్మరి ఇంటి ముందు పడుకోబెట్టి వచ్చింది అని చెప్పి కౌసల్య సుందరేశ్వరుని ముఖంలోకి చూసి నవ్వింది. ఆ విధంగా సునందిని పక్కలో చేరిన రేవతి బిడ్డను నేను. రాణి సునందిని కుమార్తె నా అక్క అయిన అమ్మాయి కుమ్మరి గురవయ్య ఇంట కూతురుగా పెరుగుతున్నది. ఈ రహస్యం వృద్ధదాసి కూతురు మాలిని నా దగ్గర నోరు జారి చెప్పేసింది. నేను ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సాధ్యమైనంత తొందరలో సునందిని దేవికి అసలు విషయం చెప్పదలుచుకున్నాను. అప్పుడు నన్ను పెళ్ళాడే వ్యక్తికి నా ద్వారా రాజ్యం లభించదు అంటూ ముగించింది కౌసల్య. ఆశ్చర్యంగా అంతా వింటున్న సుందరేశ్వరుని ముఖంలో వచ్చినప్పటికంటే మరింత ఎక్కువగా సంతోష ఛాయలు కనిపించినాయి. అతడు లేచి, మీ మాటల్లోని అంతరార్థం నాకు అర్థమైంది, వస్తాను కౌసల్య అని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్ష మాలలు, బారెడు గడ్డంతో ఉన్న సాధువు ఒకడు సునందిని ఉండే భవనపు తలవాకిలి దగ్గర నిలబడి, జై పరమేశ్వర, అమ్మా సునందిని దేవి, త్రికాలాలు చెప్పగల దిట్టను, నీ భవిష్యత్తు చెప్పడానికే వచ్చాను తల్లి అంటూ కేక పెట్టాడు. సునందిని చిలికెత్తలు ఆ కేక విని వెళ్ళి సునందినితో ఆ మాట చెప్పారు. ఆమె సాధువును తీసుకురమ్మన్నది. అతడు సునందిని సమీపిస్తూనే మరొకసారి చెయ్యెత్తి, జై పరమేశ్వర అని సునందినితో, నీకు ఒక్కతే కుమార్తె అవునా అన్నాడు. ఆ మాటలకు సునందిని హేళనగా నవ్వి, దారేపోయే ఎవరిని అడిగినా కూడా ఆ సంగతి చెప్తాడు, దానికి నీ జోస్యం కావలసి వచ్చిందా అన్నది. సాధువు గంభీరంగా ముఖం పెట్టి, నేను చెప్పబోయేది అది కాదు తల్లి, ఏది నీ కుమార్తెను ఒకసారి పిలిపించు అన్నాడు. సునందిని కౌసల్యను రావాల్సిందిగా కబురు పంపింది. కౌసల్య 2 నిమిషాల్లో అక్కడికి వచ్చింది. సాధువు కౌసల్యను చూస్తూనే, ఈ పిల్లని సొంత బిడ్డ కాదు అన్నాడు. సునందిని అదిరిపడి, ఏమిటి అన్నది బిగ్గరగా. సాధువు మరొకసారి కళ్ళు మూసుకుని తెరిచి, ఈ బిడ్డని సవతి కూతురు, నీ బిడ్డ
కుమ్మరి గురవయ్య ఇంట పెరుగుతున్నది అంటూ అతడి వివరాలు చెప్పాడు. సునందిని వెంటనే కుమ్మరి గురవయ్యను భార్యా పిల్లలతో సహా తీసుకురావాల్సిందిగా ఒక దాసీకి చెప్పింది. సాధువును పట్టి పట్టి చూసిన కౌసల్య అతన్ని సుందరేశ్వరుడిగా పోల్చుకుని పరమానంద భరితురాలైంది. ఇంతలో కుమ్మరి అతడి భార్య వచ్చారు. వారి వెంట జగన్మోహనమైన సౌందర్యంతో సునందిని పోలికలు గల ఒక అమ్మాయి వచ్చింది. ఆమెను చూస్తూనే తన కుమార్తెగా గుర్తించిన సునందిని ఒక్క కేక పెట్టి మూర్ఛపోయింది. పరిచారికల వెంటనే సునందినికి శైత్యోపచారాలు చేశారు. స్పృహ రాగానే ఆమె గురవయ్యను అతడి కుమార్తె గురించి అడగగానే ఆమె తమ సొంత కూతురు కాదని, దొరికిన బిడ్డ అని వివరాలు మొత్తం చెప్పేశాడు. అప్పుడు ఆమె కౌసల్యను తన కూతుర్ని దగ్గరకు తీసుకుని సాధువుతో, మహానుభావ, మీ సహాయానికి చాలా కృతజ్ఞురాలని అనేది కళ్ళనీళ్లతో. సాధువు జై పరమేశ్వర అంటూ వెళ్ళిపోయాడు. సునందిని కుమ్మరి దంపతులను గొప్పగా గౌరవించి వాళ్లకు అనేక అమూల్యమైన బహుమానాలు ఇచ్చి పంపేసింది. ఈ జరిగిందంతా కౌశల్య ద్వారా విన్న కువలయాసుడు పరమానందం చెందాడు. ఆ తర్వాత కౌశల్య కోరిన విధంగా ఆమెకు సుందరేశ్వరుడికి వివాహం జరిపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంతా సవ్యంగా జరిగింది కాబట్టి సరిపోయింది. కానీ సుందరేశ్వరుడే గనక మరో విధంగా ప్రవర్తించి ఉంటే కౌశల్య చిక్కుల పాలయ్యేది కదా. అంతటి అంతఃపుర రహస్యాన్ని పరాయి వ్యక్తిని నమ్మి చెప్పడం అవివేకం కాదా? స్వయంవరం ప్రకటించి తన కుమార్తెను ఏ రాజకుమారుడికో ఇచ్చి వివాహం చేయదలిచిన కువలయాశ్వుడు కూతురు కోరిన వెంటనే మంత్రి కుమారుడితో ఆమె వివాహానికి అంగీకరించడం వివేకం అనిపించుకుంటుందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కౌసల్య ఎవరి కూతురైనది ఏ దాసి ద్వారానో సునందిని విని ఉంటే కౌసల్య తప్పక చిక్కుల పాలయ్యేది. కానీ అలాంటి ప్రమాదాన్ని నివారించేందుకే ఆమె తనను వివాహమాడదలిచిన సుందరేశ్వరుడికి ఈ రహస్యం చెప్పింది. ఈ విధంగా ఆమె సుందరేశ్వరుడి నిజాయితీని, బుద్ధి కుశలతను పరీక్ష పెట్టడమే కాక తనను తాను రక్షించుకోగలిగింది. ఇదంతా ఎంతో వివేకంతో కూడిన పని. ఇక రాజు తన కుమార్తె మంత్రి కుమారుణ్ణి వివాహమాడటానికి ఒప్పుకోవడంలో ఎంతో వివేకాన్ని, లోకజ్ఞతను ప్రదర్శించాడు. కౌసల్య రాజ్యార్హురాలు కాదు అని తెలిసి సుందరేశ్వరుడు సాధువు రూపంలో వెళ్ళి కౌసల్య చెప్పిన రహస్యాన్ని నలుగురు ముందు నందినికి చెప్పి ఆమె ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చాడు. ఇటువంటి సాహసం ధైర్యశాలి, ప్రజ్ఞావంతుడు మాత్రమే చేయగలడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. రెండవ కథ సహజత్వం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడమో కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కథలోకి వెళ్దాము. సహజత్వం. ఒక నాటక సమాజం వాళ్లకు దుర్వాస మహాముని పాత్రధారుడు కావలసి వచ్చాడు. ఆ సంగతి తెలిసి 5 నటులు వచ్చారు. సమాజంలో పనిచేసేవాడొకడు వాళ్లతో, మా యజమాని ఏదో పనిలో ఉన్నాడు, ఒక పావుగంటలో వస్తారు, కూర్చోండి అని చెప్పాడు. సమాజం యజమాని ఆదినారాయణ అనే అతను ఒక గంట తర్వాత అక్కడికి వచ్చి వేషం కోసం వచ్చిన వాళ్లను రకరకాలుగా ప్రశ్నించి, పనికిరాని వాళ్ళందరికీ మా సమాజంలో వేషాలు ఇవ్వడానికి ఇదేమన్నా అనాథ శరణాలయం అనుకుంటున్నారా ఏం అన్నాడు కసురుతున్నట్టు. ఆ మాటలు విని వచ్చిన వాళ్లలో 4 నిర్ఘాంతపోయి తలలు వంచుకున్నారు. అయితే శ్రీహరి అనేవాడు కోపాన్ని ఆపుకోలేక లేచి నిలబడి, పావుగంట అని మమ్మల్ని గంటసేపు కూర్చోబెట్టారు. ఇక్కడికి రావడానికి మేము ఎన్ని వ్యయ ప్రయాసాలకు గురయ్యామో తెలుసా? పైగా సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అన్నాడు ఆవేశంగా. ఆ వెంటనే సమాజం యజమాని చిన్నగా నవ్వి, దూర్వాస మహాముని ముక్కోపి కదా, అలాంటి సహజత్వం మీలో ఎవరిలో ఉందో తెలుసుకునేటందుకు అలా మాట్లాడాను, నువ్వు ఆ పాత్రకు పనికి వస్తావు అంటూ శ్రీహరిని ఎన్నుకున్నాడు. కథ సమాప్తం.